వచ్చినాం. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎంత మంచి దేవుడు నాయనా అని చెప్పి దేవుని మనం ఏం చేస్తాము, హృదయం ఉప్పొంగుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నవ్వుతున్నారు కానీ ఇంకెప్పుడు పెళ్ళి అవుతుందో ఇంకేమవుతుందో చాలా బాధపడ్డాము అందరం. హల్లెలూయా. దేవుని కార్యాలు గొప్పవి, దేవుని ఆలోచనలు గొప్పవి. దేవుని వాళ్ళు ఎంతగా స్తుతిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నా ప్రభువుకి నేను నిజంగా మనసారా దేవుని స్తుతించి నా ప్రభు నామమును హెచ్చిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మీ అందరికీ ఈ సాయంత్రం శుభములు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉదయించునుగాక. మత్తయి సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 24. Matthew chapter 1 verse 24. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానము మనందరికి తెలుసు. ఎలా జన్మించాడు, ఎందుకోసం వచ్చాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్న విషయాలే. కానీ ఈ రాత్రి యేసేపు యొక్క ఒబీడియన్స్ లేక విధేయత, వినుట, దేవునికి లోబడుట అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి క్రిస్మస్లో మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ క్రిస్మస్ అంటే విధేయతల పండుగ అని చెప్పిన. మీకు ఏ పండుగ అని చెప్పినా చెప్పండి. విధేయతల పండుగ, ఒబీడియన్స్ అంటే దేవుని మాటకు లోబడడం అనేది అదో పండుగ. అది లేకపోతే దేవుని చింత మన జీవితంలో ఆగిపోతుంది. వినండి అందరూ కూడా, చూడండి అందరూ. దేవుని మాట వినకపోతే చాలాసార్లు దేవుని చింతము ఆగిపోతుంది. ఇక్కడ యేసేపు కంట దేవుని బిడ్డలారా ఏంటంట, యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, దేవుని దూత ఏ ప్రకారం అయితే యేసేపుతో మాట్లాడిందో అదే విధంగా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. ఎన్నో